టు మై ఛానల్. చూద్దాం రండి. ఈ మధ్య నేను ఎక్కువ షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉన్నాను. షార్ట్ ఫిల్మ్ మీరు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనకు ప్రత్యేకంగా బెంగళూరులో చాలా మంది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి ఫ్రెండ్స్ కోసం ఆయన సమాజ్ చూపించాలని వాళ్ళ కోరిక మేరకు నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఇక్కడ కన్నడ కంటిన్యూ డాక్టర్ రాజ్ కుమార్, ఆయన భార్య సతీమణి శ్రీమతి పార్వతమ్మ గారి సమాధి, అలాగే వీళ్ళిద్దరి ముద్దుల కుమారుడు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి సమాధి కూడా 3 ఇచ్చటే ఉన్నాయి మనకి. ఈ 3టిని కూడా ఈరోజు కవర్ చేస్తాం ఈ వీడియోలో. చాలా పునీత్ రాజ్ కుమార్ గురించి తెలియని ఎన్నో విషయాలు, ఆయన చేసిన కృతదానాల గురించి కూడా ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అవసరమైతే ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్లు కూడా మాకు చాలా ఇంపార్టెంట్. చాలా మంది కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేయండి. త్వరలో మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ. శ్రీ పునీత్ రాజ్ కుమార్ గారు 1976లో తన సినీ జీవితాన్ని బాల నటుడిగా ప్రారంభించి 13 సినిమాల్లో బాల నటుడిగా నటించి జాతీయ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆయన చనిపోయి 3 ఏళ్ళు కావస్తున్న తగ్గని జనసంద్రం, పోటెత్తుతున్న జనసంద్రం, ఆయన స్మారక స్తూపాన్ని చూడడానికి వేలాది మంది ఇప్పటి కూడా తరలి వస్తున్నారు. శ్రీ పునీత్ రాజ్ కుమార్ గారు 2021 అక్టోబర్ 29న చనిపోయారు. అప్పటి నుంచి కూడా ఆయన స్మారకాన్ని చూడడానికి వేలాది మంది తరలి వస్తున్నారు. ఇందుకు కారణం ఆయన చేసిన సేవా కార్యక్రమాలే అని మనం చెప్పుకోవచ్చు. 1800 మందికి విద్యార్థులకు చదువు చెప్పించాడు. అలాగే కాకుండా 46 అనాథ ఆశ్రమాలు కట్టించాడు, 16 స్కూళ్ళు కట్టించాడు, ఎన్నో వైద్య సేవలు కూడా ఆయన చేయించాడు. మనకు ఇవి బయట తెలుసును, కానీ గుప్తదానాలు ఎన్ని చేశాడో తెలీదు. అందుకే ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకే కర్ణాటక ప్రభుత్వం ఆయనకి రాజ్యరత్న అనే బిరుదు కూడా ప్రదానం చేసి సత్కరించింది. అభిమానులు ప్రేమతో అప్పు అని పిలుచుకుంటారు. అప్పు రాజరత్న పవర్ స్టార్ శ్రీ పునీత్ రాజ్ కుమార్ గారి స్మారక స్తూపాన్ని మీరు చూస్తున్నారు. పక్కనే వారి తల్లిగారు శ్రీమతి పార్వతమ్మ రాజ్ కుమార్ గారి స్మారక స్తూపాన్ని కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు. దీని పక్కనే ఆయన తండ్రి గారైన కన్నడ కంఠీరవ శ్రీ డాక్టర్ రాజ్ కుమార్ గారి సమాధి స్మారక శిక్షణాన్ని కూడా మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను. వీడియో చాలా బాగుంటుంది. అంతేకాకుండా చివరిలో రెబల్ స్టార్ అంబరీష్ గారి స్మారక స్తూపాన్ని కూడా చూపిస్తాను, చూడండి. ఇది కన్నడ కంఠీరవుడు శ్రీ పద్మవిభూషణ్ డాక్టర్ రాజ్ కుమార్ గారి స్మారక స్తూపం చూడండి. పాలరాతితో 3 స్మారక స్తూపాలు ఒకే చోట శ్రీ కన్నడ కంఠీరవ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి మన బెంగళూరు గురుగుంటపాళ్ళ నుంచి నాగారబావి వెళ్ళే రూట్లో వస్తుందండి. ఎవరైనా బెంగళూరుకు వస్తే తప్పకుండా సందర్శించండి. శ్రీ కన్నడ కంఠీరవ ఆయన చేయని పాత్ర లేదు, ఆయన నటించని నటన లేదు. చూడండి, ఆయన నటించిన పాత్రలతో కొన్ని కటౌట్స్ ఏర్పాటు చేశారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కూడా. చాలా అద్భుతం, అద్భుతం, అనంతం, అద్వితీయం. కన్నడ ప్రజలకు దేవుళ్ళుగా పేరుగాంచే డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ పునీత్ రాజ్ కుమార్, శ్రీమతి పార్వతమ్మ గారి స్మారక స్తూపాల్ని మనం ఇప్పుడు చూసాము. ఇప్పుడు ఇదే కంఠీరవ స్టూడియోలోని కర్ణాటక రెబల్ స్టార్ శ్రీ అంబరీష్ గారి స్మారక స్తూపాన్ని, ఆయన సమాధిని కూడా చూపించబోతున్నాను. ఈయన మన తెలుగు నటి శ్రీమతి సుమలత గారి భర్త గారు. అంతేకాకుండా సెంట్రల్ మినిస్టర్గా కూడా ఆయన తన సేవలను అందించారు. అద్భుతమైన నటనా ప్రతిమతో చాలా అద్భుతమైన నటుడు, మంచి వ్యక్తి కూడా. మోహన్ బాబు గారికి ఫ్రెండ్ కూడా మనకు. శ్రీ రెబల్ స్టార్ అంబరీష్ గారి స్మారక స్తూపాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. రండి, చూడండి, ధరించండి.